హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నా ఊసోలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఏం చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఒకే రకం పిండితో 3 రకాల రెసిపీస్ అయితే చేశామండి. నిజంగా చెప్తున్నాను. ట్రస్ట్ మీ, సూపర్ అంటే సూపర్‌గా కుదిరాయి. నేను అసలు అనుకోలేదు. నేను అసలు అనుకున్న కాన్సెప్ట్ అయితే ఒకటండి. నేను అనుకున్నది పనస్తోనలు చేయాలి అనేసి పిండి అయితే కలిపాను. ఇంకా ఆ చేసే టైంకి నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగోలేదు. బాగా హెడ్‌ఏక్ అయితే వచ్చేసింది. బాగా హెడ్‌ఏక్ వస్తుందనేసి నేనైతే పడుకున్నాను. ఇంకా పడుకుంటే మా ఇంట్లో వాళ్ళైతే పనస్తోనలు రాక బాదుషా అని, చంద్రవంకలని రకరకాలుగా అయితే చేశారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే 1 వీక్ నుంచి అయితే ఫుల్ వర్క్ ఉంటుందండి. పిండి వంటలు స్టార్ట్ చేశాము కదా! చాలా వంటలైతే చేశాము. నేనైతే ఫుల్ టైర్డ్ అయ్యాను. నాకైతే అసలు హెల్త్ బాలేదండి. చాలా నీరసంగా అయితే ఉంటుంది. నిన్నైతే ఫుల్ హెడ్‌ఏక్ వచ్చేసింది. ఇంకా అయినా కూడా నేను పిండైతే కలిపాను. పనస్తోనలు చేయాలి అని అయితే పిండైతే కలిపాను. కలిపిన తర్వాత బాగా ఎక్కువైందండి. అసలు చేసే ఓపిక కానీ, ఆలోచన కానీ అస్సలు ఏం లేదు. పనసతొనలు చేయటానికైతే కేజీ అయితే మైదా పిండి అయితే తీసుకున్నాము. మైదా పిండిలో అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి. చిటికెడైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. అర స్పూన్ వరకు అయితే వంట సోడా అయితే వేసుకోవాలి. అందులోకైతే ఒక అరకప్పు వరకు అయితే గీ అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే కలుపుకుంటున్నాను. ఘీ ఇష్టం లేని వాళ్ళైతే వేడివేడి నూనె కూడా వేసుకోవచ్చండి. వేడివేడి నూనె వేసుకున్నా కూడా పనసతొనలు అయితే బాగానే వస్తాయి. ఇందులో అయితే నేనైతే ఘీనే వేశాను. మంచిగా ఘీ వేసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లైట్‌గా వాటర్ పోసుకుంటూ మంచిగా చపాతీ పిండిలాగైతే ముద్దగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా ముద్దగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టుకోవాలండి. ఇవి నేనైతే కలిపినంతసేపు బాగానే ఉంది. తర్వాత నుంచి అయితే నాకు ఫుల్ హెడ్‌ఏక్ అయితే వచ్చింది. కలిపి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చిన్న చిన్న చపాతీ ముద్దల్లాగా తీసుకొని అయితే చిన్న చిన్న పూరీలు అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా పూరీ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనమైతే రౌండ్ చేసుకోవాలండి. మనం చివర్లో పట్టుకొని అయితే రౌండ్స్ చేసుకుంటూ మనకి పనసతొనలు వచ్చే విధంగా అయితే మనము షేప్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పనసతొనలు వచ్చే విధంగా అయితే షేప్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మా మేనల్లుడు చేస్తున్నాడండి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. మా వాళ్ళకి పనసతొనలు చేయటానికి బద్ధకం వేసి అందులో బాదుషా అయితే చేశారండి. అదే పిండితో బాదుషా చేశారు. ఇంకా బాదుషా కూడా చేశారు కదా అనేసి అదే పిండితో అయితే చంద్రవంకలు అయితే చేశారండి. మీరేమంటారో నాకైతే తెలియదు కానీ మా ఏరియాలో అయితే చంద్రవంకలు అంటారండి. కొంతమంది చంద్రకాంతలు కూడా అని అంటారు. అవైతే చేశారు. ఇంకా ఇక్కడైతే ఎక్కువ పిండి పెట్టేసి చంద్రకాంతలు గ్లాస్‌తో అయితే కట్ చేసుకుంటున్నారు. ఇంకా ఒకే పిండితో 3 రకాల ఐటెమ్స్ అయితే చేశాము. ఈ చంద్రవంకలు చేసుకోవాలన్నా, బాదుషా చేసుకోవాలన్నా సేమ్ పిండండి. సేమ్ మైదా పిండిలోనే సేమ్ కలుపుకోవడం ఒకటే ప్రాసెస్ అనమాట. కాకపోతే మనం చేసుకునే ఐటెమ్స్ అనేది వేరు వేరుగా ఉంటాయి. ఇక్కడైతే మేమైతే చంద్రవంకలైతే చేసాము. కొన్నైతే బాదుషా చేసాము. కొన్నైతే పనసతొనలైతే చేసాము. కొంచెం పనసతొనలు చేయడానికి పిల్లలకైతే రావట్లేదండి. అందుకని పనసతొనలైతే కొన్నే తీసి చేశారు. నేను కలిపిన మైదా పిండిదైతే కొన్ని పనసతొనలు, కొన్ని చంద్రవంకలు, కొన్నైతే బాదుషాలైతే చేశారండి. చేసైతే పక్కనైతే పెట్టారు. పెట్టి ఇక్కడైతే మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడానికైతే తీసుకెళ్తున్నాను. ఇంకా ఆయిల్‌లో అయితే ఫ్రై చేశానండి. పిల్లలు చేశారు. ఇంకా ఆయిల్‌లో అయితే నేనే ఫ్రై చేశాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ పిండి అయితే నేను పనసతొనలు చేయడానికైతే కలిపాను. ఇంకా ఈ పిండి పనసతొనలు చేస్తే మా పండు హైదరాబాద్‌లో చదువుకుంటుందండి. హాస్టల్‌లో ఉంటుంది. తను ఊరు తీసుకెళ్తుందనైతే నేను పనసతొనలు చేయటానికైతే పిండైతే కలిపాను. కలిపిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాలేదు కదా! నేనైతే పడుకున్నాను. పడుకుంటే పిల్లలందరూ కలిసి ఇంకా రకరకాలుగా అయితే చేశారండి. కొన్ని పనసతొనలు, కొన్ని బాదుషాలు, కొన్ని కొన్ని అయితే చంద్రవంకలైతే చేశారు. సరేలే లేసేసరికైతే అన్నీ చేసి పెట్టి ఉంచారండి. సరేలే పిండి వేస్ట్ కాకుండా చేశారు కదా అనేసి నేనైతే ఇంకా ఆయిల్‌లో అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత అందులోకైతే నేనైతే పనసతొనలు అయితే వేశాను. పనసతొనలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి.
యాక్చువల్‌గా చెప్పాలి అంటే పిల్లలు పనస్తోనలు బానే చేశారు. కానీ అవి చేయటం చాలా కష్టమైందండి వాళ్ళకి. అందుకని ఎక్కువ కష్టపడాల్సొస్తుందనేసి ఇంక వాళ్ళైతే బాదుషా, చంద్రవంకైతే చాలా ఈజీగా ఉంటుందనేసి అవైతే ఎక్కువగా చేశారు. ఇక్కడైతే చంద్రవంకలు చేశారు. బాదుషా అయితే చేశారు. అవి కూడా ఇంక నేను ఆయిల్‌లో అయితే బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇక్కడైతే పంచదార పాకం అయితే పట్టుకోవాలి. నో ప్రాబ్లమ్ అండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకే పిండితో 3 రకాల వంటలైతే చేయటం ఫస్ట్ టైమ్ అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా వచ్చిందండి. నిజం చెప్తున్నాను. నేను 1 కేజీ మైదా పిండి తీసుకున్నాను కదా! నేను 1 కేజీ పంచదార అయితే తీసుకున్నాను. పంచదార మునిగే వరకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే పంచదార అయితే మునిగే వరకైతే వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా పాకం అయితే పట్టుకోవాలి. పనస్తనలు వేయటానికైతే ఇక్కడైతే తీగ పాకం అయితే రావాలి. తీగ పాకం అయితే వచ్చిందండి. అందులో యాలకుల పొడైతే వేశాను. ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది. అందులో ఇలాచీ పొడైతే వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకున్న పనస్తనలు, బాదుషా, చంద్రవంకలైతే వేసుకొనైతే పక్కనైతే ఒక 5 నిమిషాలైతే నాననివ్వాలి. పాకం అనేది వేడిగా ఉండాలండి. అలాగే వేడిగా పనస్తొనలు కూడా వేడిగానే ఉండాలి. అప్పుడే మనకి పనస్తొనలకి మంచిగా పాకం పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే మేమైతే పనస్తొనలైతే వేసాము. మంచిగా పాకం పట్టే వరకైతే పక్కనైతే పెట్టుకోవాలి. ఎంతో సింపుల్ అయిన ఒకే పిండితో 3 రకాల ఐటెమ్స్ అయితే చేశాము. బాదుషా, చంద్రవంకలు, పనస్తొనలైతే చేశాము. ఒకసారి ఈ ప్రాసెస్‌లో మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చినాయండి. నిజం చెప్తున్నాను. అసలు ఎలా వస్తుందో అసలు పిండి వేస్ట్ అవుతుంది అనుకున్నాను. కానీ వేస్ట్ అవ్వకుండా పిల్లలైతే బెస్ట్ అయితే చేశారు. చాలా హ్యాపీగా ఉంది. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చినాయి. ఒకసారి అయితే ట్రై చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.